ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు దూది వెంకట్ గారు. నా ఒక 90 సినిమాల పైన చిన్న పెద్ద రిలీజ్ అయ్యాయి. ఎందుకంటే మా హోటల్ కొన్ని రూల్స్ ఉంటాయి. దొర చెప్పితే దేవుడు చెప్పినట్టేగా. మా ఆవిడ్ని పుట్టింటికి తరిమేసా, మా మావని బ్లాక్ మెయిల్ చేశా, అంతే. రేపు నువ్వు ఒక మల్టీ మిలియనర్ అయ్యాక అలాంటి వాళ్ళ మీద కొంచెం సింపతి చూపించు. 50 ఎపిసోడ్ దాకా జబర్దస్త్ చేశాను. అండ్ ఒక 5 సీరియల్స్ వర్క్ చేశాను. సో రైట్ నో ఒక 7 సినిమాలు షూట్ జరుగుతున్నాయి. ఫస్ట్ నుంచే మీకు లైక్ స్కూల్ డేస్ కానీ కాలేజీ డేస్ నుంచే ఇంట్రెస్ట్ ఉందా ఫిలిం ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలని? ఆ ఊరి దగ్గర తలకోన అని ఒక డీప్ ఫారెస్ట్ ఉంది. రెగ్యులర్గా వెళ్ళి అలా షూట్స్ చూస్తూ బాడీలో ఒక యాక్టింగ్ అనే ఒక వస్తువు, ఒక పార్ట్ ఏదో ఇన్బిల్ట్ అయిపోయింది బాడీలో. ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి మనకి ఎంత టాలెంట్ ఉన్నా లక్ ఫేవర్ చేయకపోతే మాత్రం మనం ఎంత కష్టపడినా వేస్ట్ అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని అదృష్టం ఉంటేనే మనం యాక్టర్ అవుతాము, లేదంటే ఇంకేదైనా ఒక పని చేస్తుంటే ఆ పనిలో మనం సక్సెస్ అవుతా ఉంటే కాదు. ఫస్ట్ మన దగ్గర క్యారెక్టర్ టాలెంట్ ఉండి మూడో పార్టీ సమ అదృష్టం అనేది. నేను ఇలా ఉంటూనే నాకు డైరెక్టర్ గారు ఏదో క్యారెక్టర్ చెప్తారు కదా, 10-20 సెకండ్లలో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం అట్లాగా ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళిపోయారు. అలాగే జబర్దస్త్ లో కూడా మీరు 50 ఎపిసోడ్స్ ప్లస్ పైనే చేశానన్నారు. అంత మంచి ప్లాట్ఫామ్ ని మీరు ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ అని ఈక్వేషన్స్ ఉండేది అప్పుడు. బట్ ఆ రోజు నాకు అనిపించిన సమయం ఏమో జబర్దస్త్ ఒక 50 ఎపిసోడ్ చాలులే. అప్పటికి చంద్ర నా క్లోజ్ ఫ్రెండే. ఆ సామ్ అన్నాడు, అరే ఇంకా చేయరా కొన్ని అంటే, లేదు మామ నేను మూవీస్ లో ట్రై చేసుకుంటలేరా అని వాడుతూ అన్నాను. సో అదొకటి మిస్టేక్ అయితే చేశాను స్వామి. ఇక్కడ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది జబర్దస్త్ లో? జరుగుతున్నాయని ఎంతవరకు నిజం అంటారు స్వామి? ఒకటైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏది ఉందో, నెగిటివ్ వైబ్, దానికి ఉన్న ఇంపార్టెంట్ పాజిటివ్ వైబ్ ఎప్పుడు ఉండదు. నాకు సముద్రకన్ అన్న బాగా తెలుసు, ఒక సొంత అన్నయ్య లాగా. అన్న ఒకటే చెప్పారు ఒకసారి, మీకు ఏ ఇంటర్వ్యూలు కూడా చెప్పలేదు నేను, అరే జరిగిపోయిన లైఫ్ ఏది ఉందో అది మనకు సంబంధం లేదు. ఆ లైఫ్ లో ఏదైనా చిన్న చిన్న స్వీట్ మెమరీస్ ఉంటే అది మనకు సంబంధించింది. ఇద్దరు కలిస్తే మనం పుడతాం, నలుగురు మోస్తే మనం పోతాం. అంటే మన పాడి నలుగురు మొయ్యాలి మనం పోయినప్పుడు. అలా నలుగురిని పోటీ పడడానికి మనం పోయినప్పుడు సంపాదించుకున్న జీవితం ఏదుందో, ఆ వ్యక్తి ఎవరున్నారో అతని జీవితం పరిపూర్ణం అయిపోయింది. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో గెస్ట్ ఉన్నారు. ఈయన వచ్చేసి అటు సీరియల్స్లో అంటే బుల్లితెరలో అలాగే వెండితెరపై కూడా ఎన్నో మూవీస్లో యాక్ట్ చేయడం జరిగింది, ఎన్నో సీరియల్స్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. చాలా మందికి కూడా సుపరిచితులే. ఆయనే వచ్చేసేసి దూది వెంకట్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. మరి అసలు ఆయన సినీ ప్రయాణం ఏ విధంగా జరిగింది, ఏంటి, ప్రెజెంట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇలాంటి బోల్డ్ అని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందామా? నమస్తే స్వామి, ఎలా ఉన్నారు? ఫైన్. సో ఎన్నో మూవీస్లో మీరు యాక్ట్ చేశారని తెలిసింది, అలాగే చాలా సీరియల్స్లో కూడా మీరు యాక్ట్ చేశారని తెలిసింది. అసలు బిఫోర్ అంటే ఏ మూవీస్లో యాక్ట్ చేశారో దానికన్నా కూడా అసలు మీ సినీ ప్రస్థానం ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎలా అసలు ఇండస్ట్రీలోకి రావడం జరిగింది? యాక్ట్ చేశానని తెలిసింది కాదు, కన్ఫర్మ్డ్. ఎందుకంటే నా ఒక 90 సినిమాల పైన డైలాగులు చిన్న పెద్ద రిలీజ్ అయ్యాయి. అండ్ ఒక 50 ఎపిసోడ్ దాకా జబర్దస్త్ చేశాను. అండ్ ఒక 5 సీరియల్స్ వర్క్ చేశాను. సో రైట్ నో ఒక 7 సినిమాలు షూట్ జరుగుతున్నాయి. నవీన్ పోల్శెట్టి గారు, గల్లకోట శ్రీనివాస్ గారు, తిరువీర్ గారు, మహేష్ బాబు గారు అన్నయ్య గారు, రమేష్ బాబు గారి అబ్బాయి, అతన్ని జాక్స్ అంటారు, జయకృష్ణ. సో ఆ హీరో గారిది. దానికి వచ్చేసి RX 100 డైరెక్టర్ గారు, అదొకటి. ఇట్లా ఒక 7-8 సినిమాలు ప్రెసెంట్ నా షూట్స్ జరుగుతున్నాయి, ఆన్ సెట్స్ ఉన్నాయి. సో అంటే ఎలా వచ్చారు ఇండస్ట్రీలోకి మీరు? మీ ప్రయాణం అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది? అంటే లైక్ చాలా మంది కూడా మనకి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళందరూ ప్యాషన్తో చిరంజీవి గారిని చూసి, కొంతమంది డాన్స్ చూసి, కొంతమంది యాక్టింగ్ చూసి, అలా పెద్ద పెద్ద హీరోల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి రావాలని చెప్పి వస్తూ ఉంటారు. బట్ వచ్చిన తర్వాత అంత ఈజీ కాదు మనకి అవకాశాలు దొరకడం కానీ, దొరికినే నిలబెట్టుకొని మనం ఇంకా అలా స్టేబుల్గా కంటిన్యూ అవ్వడం కానీ. సో మీరు ఎన్నో మూవీస్లో యాక్ట్ చేసి ఉన్నారు కాబట్టి సో మీరు చెప్పాలి, మీ అంటే మీకు కూడా ఈజీగా సింపుల్గానే అవకాశాలు దొరికాయి, లేదంటే చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసి రావడం అనేది జరిగిందా? నా ఎడ్యుకేషన్ 2005కి అయిపోయింది. అంటే నేను పీజీ థియేటర్ ఆర్ట్స్ చేశాను, యాక్టింగ్ కమ్ డైరెక్షన్ కోర్స్ ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లిలో. తర్వాత నేను 2008 కాళిదాస్ నా డెబ్యూ మూవీ. సో అక్కడ నుంచి ఆ పరంపర స్టార్ట్ అయితే ఇక్కడ వరకు ఇంకా జరుగుతుంది. ఒక 7-8 సినిమాల ప్రస్థానం జరుగుతుంది ప్రజెంట్. యాక్చువల్లీ నాది చిత్తూరు జిల్లా పీలేరు. సో ఎస్వి యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ చేశాను. సో 2003-05 పీజీ థియేటర్ ఆర్ట్స్ చేశాను.
ఓకే. సో ఈ పరంపర ఇలా జరుగుతూ ఉంది. బట్ ఇందులో జబర్దస్త్ వచ్చి దాదాపుగా బిగినింగ్‌లో 2013లో ఒక దాదాపు 50 ఎపిసోడ్లు చేశాను. హ్మ్. చమక్ చంద్ర నా క్లోజ్ ఫ్రెండే. ఇట్లా ఆ టీమ్ లీడర్స్‌గా ఉన్నప్పుడు వాళ్ళతో చేశాను. సో అది కంటిన్యూ అవ్వకుండా మిస్ చేసి ఒక లైఫ్‌లో ఒక మిస్టేక్ చేశాను. సరే అంటే ఎందుకు మనం సినిమాలో ట్రై చేసుకుందాము. ఇవి చాలేమో ఒక 50 ఎపిసోడ్ దాకా చేశాం కదా అని అప్పుడుకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కనిపించింది. హ్మ్. బట్ అది మిస్టేకే. జరిగిపోయింది మన చేతిలో ఉండదు. జరుగుతున్న లైఫే మనకు సంబంధించింది. ఓకే. సో అది కంప్లీట్‌గా బాల్డ్ హెడ్‌తో చేశాను. మూవీస్ కూడా బాల్డ్ హెడ్‌తో చెప్పాను ఆల్రెడీ ఒక 70 మూవీస్ దాకా అయ్యుంటాయి. హుహు. సో ఎనీవే సో ఇప్పటికీ ఒక 7, 8 సినిమాలు జరుగుతున్నాయి. ఇంకా కమిట్ అయ్యేటివి కూడా ఒక 5, 6 సినిమాలు ఉన్నాయి. కన్ఫర్మ్డ్‌గా మన దగ్గర క్యారెక్టర్, టాలెంట్ ఉన్నప్పుడు కొంతమందికి ముందుగా, కొంతమందికి లేట్‌గా సక్సెస్ అనేది మనకొస్తది. అందులో నో డౌట్. ఓకే. సో అది. అంటే మీరు ఎడ్యుకేషన్ వైస్ చెప్తున్నారు. చాలామంది కూడా డిస్కంటిన్యూ చేసి రావడం, ప్యాషన్‌తో స్టడీస్ మధ్యలో వదిలేసి రావడం అని చాలామంది ఆర్టిస్టులు చెప్తూ ఉంటారు. బట్ మీరు అసలు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యుండి మూవీస్‌లోకి రావటం, మళ్ళీ దాని రిలేటెడే మీరు చేయడం అనేది స్టడీస్ గూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే ఫస్ట్ నుంచే మీకు లైక్ స్కూల్ డేస్ గానీ, కాలేజీ డేస్ నుంచే ఇంట్రెస్ట్ ఉందా? ఫిల్మ్ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళాలని? అంటే మా ఊరు దగ్గర తలకోన అని ఒక డీప్ ఫారెస్ట్ ఉంది. మీకు సౌత్ ఇండియాలోనే అది ఆల్మోస్ట్ చాలా పెద్ద ఫారెస్ట్. తలకోన. నెంబర్ ఆఫ్ మూవీస్ జరిగాయి అక్కడ షూటింగ్స్. సో మేము చిన్నప్పుడు ఆ స్కూల్ డేస్, కాలేజ్ డేస్‌లో మా పక్కనే ఇంకా అది. ఆవిడ రోజా గారు కూడా నేను అక్క అని పిలుస్తాను. ఆవిడది కూడా మా కాన్స్టిట్యుయెన్సీనే. హీరోయిన్ రోజా గారు పొలిటీషియన్. సో ఇంకా అక్కడ రెగ్యులర్‌గా వెళ్ళి అలా షూట్స్ చూస్తూ జరిగినవి. అలా తెలియకుండా ఒకటి బాడీలో ఒక యాక్టింగ్ అనే ఒక వస్తువు, ఒక పార్ట్ ఏదో ఇన్‌బిల్ట్ అయిపోయింది బాడీలో. ఓకే. సో దానివల్ల ఇంకా అయితే ఇంక ఇంట్లో వాళ్ళు ఒక గ్రాడ్యుయేషన్ అన్నా చేసుకోమంటే అక్కడ చేసుకొని ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కూడా సీట్ రావడం అంత ఈజీ కాదు. 12 సీట్లు ఉంటాయి. కో ఎడ్యుకేషన్ ఉంటుంది. మళ్ళీ ఓవరాల్ ఉంటుంది. చాలా స్టఫ్ అది. అంత టఫ్ అయినా సరే యూనివర్సిటీ థర్డ్ ర్యాంక్ కొట్టాను నేను. బట్ అది ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి అది కూడా ఈక్వలే. బట్ నాకు అది రిలేటెడ్ కాబట్టి అది తీసుకున్నాను అంతే అనమాట. ఓకే. సో ఒకటి స్వామి మనము థియేటర్ నుంచి వచ్చామా లేకుంటే నార్మల్ ఎక్కడైనా యాక్టింగ్ నేర్చుకొని వచ్చామా అనేది పక్కన పెడితే అల్టిమేట్ ఇక్కడ డిసైడర్ ఫ్యాక్టర్ ఏంటంటే మనకు సక్సెస్లో ఉన్నామా లేదా అనేదే ఇక్కడ. ఎందుకంటే ఇదంతా ఆల్ బిజినెస్ ఇది. సో క్యారెక్టర్ని ఒక అతన్ని తీసుకుంటున్నామంటే అతను మార్కెట్లో ఉన్నారని అంటే కొంత వాళ్ళకి ప్లస్ అవుతుంది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు నేను చేసే క్యారెక్టర్ని నాకు సప్తగిరి క్లోజ్ ఫ్రెండ్, సోకాల్డ్ అందరూ సత్య వీళ్ళంతా నాకు క్లోజ్ ఫ్రెండ్ చాలామంది ఉన్నారు. దాదాపు 10 మంది ఉన్నారు. వాళ్ళు చేసే క్యారెక్టర్ నేను చేయొచ్చు. కానీ బిజినెస్ ఈక్వేషన్లో ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళని తీసుకుంటారు. సో ఎందుకంటే నేను ఏదో ఒక 10,000 ఆ రేంజ్ యాక్టర్ని, నా వరకు వచ్చేటప్పటికి కొంత బడ్జెట్ లేని సినిమాలు. సో ఇట్లాగా కొంతమంది అయినా పర్లేదులే మనోడికి ఇచ్చేద్దాం, మనోడు మంచోడు, మంచి యాక్టరు, ఏముందిలే సప్తగిరి ఇట్లాంటి వాళ్ళు రన్నింగ్లో ఉన్నప్పటికీ ఎవరో ఒకరిని మనం కూడా లిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇన్ని సినిమాలు చేస్తున్నాడు పాపం ఇంతకాలంగా ఫ్రెండ్ అని అట్లా వచ్చే సినిమాలు కూడా అలా కూడా అవకాశాలు వస్తున్నాయి. బట్ ఎలా వచ్చినప్పటికీ మనకు క్యారెక్టర్ టాలెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, అందరితో బాగుండడం, యాక్టింగ్ బాగా చేయడం ఎంత ఇంపార్టెంట్, అలాగే ఇక్కడ సక్సెస్లో ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అంటే ఇండస్ట్రీలో నిలదొక్కోవాలంటే లక్ ఉంటే సరిపోతుందా, టాలెంట్ ఉండాలంటారా? మీకు లక్ అనేది లాస్ట్ ఆప్షన్ స్వామి. ఇక్కడ క్యారెక్టర్ ఉండాలి, అంటే అందరితో బాగుండాలి, మనకి ఇచ్చిన పని యాక్టింగ్ న్యాయం చేయాలి, టాలెంట్ ఉండాలి. ఇవి రెండే ఫస్ట్ స్వామి. తర్వాతే మనకు అదృష్టం కావచ్చు. ఇప్పుడు క్యారెక్టర్ అనేది మన చేతిలో ఉంటుంది. ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలనేది మన మైండ్ చెప్తుంది, మనం చేస్తాం. అలాగే యాక్టింగ్ డైరెక్టర్ గారు ఏమి ఇచ్చారో అది తీసుకొనేసి మన మైండ్ చెప్తుంది ఈ మీటర్లోనే పెర్ఫార్మెన్స్ అనేది. సో ఇవి రెండు మనకు సంబంధించింది, అంటే మన మైండ్కి, మన బాడీ లాంగ్వేజ్కి సంబంధించింది. అదృష్టం అనేది దేవుడి దయ. అది ఆయన ఎప్పుడు ఇస్తారో అప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే అది ఒక అంగట్లో పలానా చోట వెళ్ళి ఒక చక్కెర 1 కిలో ఇవ్వు, కందిపప్పు 1 కిలో అని కొనుక్కునే ఒక వస్తువు కాదు అదృష్టం. అది దేవుడి దయ. బట్ ఇవి రెండు ఉన్నప్పుడు అల్టిమేట్గా అది అదృష్టం అనేది కన్ఫర్మ్డ్గా వస్తుంది. అందుకని మెయిన్ ఈక్వేషన్ అదృష్టం అనేది కాదు, ఈ రెండింటి తర్వాతే. ఓకే. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే చాలామంది కూడా అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండి ఎంతో స్టిల్ వచ్చినప్పటి నుంచి 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది చెప్పేది ఏంటంటే మనకి ఎంత టాలెంట్ ఉన్నా లక్ ఫేవర్ చేయకపోతే మాత్రం మనం ఎంత కష్టపడినా వేస్ట్ అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేను చెప్పేది ఏం కాదు స్వామి. ఇప్పుడు నాకు ఎంతోమంది ఇన్స్పిరేషన్ తీసుకుంటాను నేను. ఈవెన్ ఒక ఇంటర్వ్యూలో కోటా గారిని కూడా నేను బాబాయ్ అని పిలిచేవాడిని. ఆయన కూడా అన్నారు, ఏమన్నారంటే మన దగ్గర క్యారెక్టర్ ఉండాలి,
అంటే అందరితో బాగుండాలి. టాలెంట్ అంటే మనకి ఇచ్చింది యాక్టింగ్ చాలా బాగా పర్ఫెక్ట్గా చేయాలి. డైరెక్టర్కి ఏది కావాలి డైరెక్టర్ గారికి అది మనం ఇవ్వాలి. దీని తర్వాతేరా మనకు అదృష్టము ఆవగించేదంతా ఉండాలి ఆయన కూడా అన్నారు. సో కన్ఫర్మ్డ్గా అదృష్టం అంటే ఏంది స్వామి? దేవుడు మన మీద చూపించే దయ. ఇప్పుడు నేను అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నాను, అయ్యప్ప స్వామి నా మీద చూపించే దయ, దట్స్ కాల్డ్ అదృష్టం. అదృష్టం అంటే వేరే ఏం కాదు స్వామి. అంటే ఇప్పుడు కొంతమంది యేసు ప్రభుని నమ్మచ్చు, కొంతమంది అల్లాని నమ్మచ్చు. ఏదైనప్పటికీ మతాలు, కులాలు, ప్రాంతాలు ఏదైనప్పటికీ మనకు వాళ్ళు మన మీద చూపించే దయ ఏది ఉందో అది అదృష్టం అని నేను అనుకుంటాను స్వామి. సో అంతే. దాన్ని అదృష్టం ఉంటేనే మనం యాక్టర్ అవుతాము, లేదంటే ఇంకేదైనా ఒక పని చేస్తుంటే ఆ పనిలో మనం సక్సెస్ అవుతా ఉంటే కాదు. ఫస్ట్ మన దగ్గర క్యారెక్టర్, టాలెంట్ ఉండి మూడో పార్టీ అదృష్టం అనేది. ఓకే. సో ఒక డిసిప్లిన్ అలాంటిది, సత్ప్రవర్తన ఇవన్నీ ఉండి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవకాశాలు వస్తాయని అంటారు. తర్వాత మీకు ఓపిక ఉండాలి, సర్కిల్ ఉండాలి, ఇవన్నీ అవుతాయి అవన్నీ. కానీ ఫస్ట్ మనకి బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు యాంకర్ చేయొచ్చు, నేను యాక్టింగ్ చేయొచ్చు, నేను కెమెరామెన్, ఎవరు ఏది చేసినా సరే ఆ పనిలో వాళ్ళు చేసి ఏ పనైనా కావచ్చు, ఫస్ట్ అందరితో బాగుండాలి స్వామి. రెండు ఆ పనికి న్యాయం చేయాలి. మూడోది మన అదృష్టం కోరుకోవాలి, ఎక్స్పెక్ట్ చేయాలి. ఇవి రెండు లేకుండా నాకు ముందు అదృష్టం ఉంటే వచ్చేస్తుందని అంటే వస్తుంది. సమ్ టైమ్స్ ఎక్కువ కాలం ఉండదు. ఉండదు స్వామి. ఎంత ఫాస్ట్ గా వస్తుందో అంత ఫాస్ట్ వచ్చి అలా వెళ్ళిపోతుంది. సో మెరుపు తీగలాగా ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతుంది అనమాట. రైట్. అండ్ అలాగే జబర్దస్త్ లో కూడా మీరు 50 ఎపిసోడ్స్ ప్లస్ పైనే చేశానన్నారు. సో అంటే అంత మంచిగా జబర్దస్త్ చాలా వరకు చాలా మందికి ఫేమ్ అంటే చాలా ఫేమ్ అయిన వాళ్ళు ఉన్నారు, మూవీస్ లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంత మంచి ప్లాట్ఫామ్ ని మీరు ఎందుకు అంటే వదులుకోవాల్సి వచ్చింది? ఏమైనా రీజన్ ఉందా? నాకు చెప్తున్నా కదా, నేనే ఇప్పుడు ఇంతసేపు మాట్లాడి నాకు ప్రపంచంలో చాలా పెద్ద సర్కిల్, దాదాపు ఒక 20 మంది హీరోలతో నాకు యాక్సెస్ ఉంది, మార్కెట్లో ఉన్నవాళ్ళు. నా డిఎన్ఏ స్వామి, బై బర్త్ బై డెత్. నేను మాల్లో ఉండి చెప్తున్నా, నేను ఎవరితో గొడవలు పెట్టుకోవడం అని నాకు తెలియదు స్వామి. తెలుసుకోను కూడా, పెట్టుకోవాలనుకోరు కూడా. అసలు నా మైండ్ థాట్ ప్రాసెస్ అది కాదు స్వామి, కంప్లీట్ కాదు. కాబట్టి సో ఒకటైతే కన్ఫామ్ స్వామి, మనకు అది జబర్దస్త్ చేసామా, లేకుంటే మూవీస్ చేసామా, షార్ట్ ఫిలిమ్స్ చేసామా, సినిమాలు చేసామా, టీవీ షోస్ చేసామా, ఏదైనా సరే అల్టిమేట్ మనకు రావాల్సింది పేరే. సో ఆ ప్రాసెస్లో నేను జబర్దస్త్ ఒక 50 ఎపిసోడ్ చేసినప్పుడు ఆ రోజుకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి ఇంకా నేను దీన్ని పెట్టుకొని సినిమా ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇచ్చుకుంటూ ఆపర్చునిటీ, సినిమా మూవీస్ ఆపర్చునిటీస్ తెచ్చుకుందాము, మనం ఒక 70mm స్క్రీన్లో కనపడాలని మనం వచ్చాం కదా, ఇది బుల్లితెర ఎక్కడికే, ఈ లిమిటేషన్ ఎక్కడికే ఉండిపోతుందేమో అని ఆ రోజు నాకున్న మెచ్యూరిటీ లెవెల్స్ చాలా అనుకుని బయటకు వచ్చి ప్రయత్నాలు చేసుకున్నా. ఆ రోజుకి నేను జబర్దస్త్ చేయడం వల్ల అందరూ పిలిచేవాళ్ళు, ఆడిషన్ ఇచ్చేవాళ్ళు, ఇట్లా కొంతమంది క్యారెక్టర్స్ ఇచ్చారు. నేను స్వామి ఈ 100 సినిమాలలో మినిమం 10 సినిమాలు ఫుల్ లెంత్లు చేసింటాను. ఫుల్ లెంత్ క్యారెక్టర్లు, అది స్నేహగీసం కావచ్చు, ఆకాశవాణి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి. బట్ అందులో ఏదో ఒక్క సినిమా ఆడితే లైఫ్ ఇంకోలా ఉండే స్వామి, 100% ఇంకోలా ఉండే. ఇప్పుడు మీకు 10,000 అని చెప్పాను, ఒక 10 రోజులకు మించి బిజీగా లేను. కన్ఫర్మ్డ్గా 1,00,000 2 లక్షలు తీసుకునేవాడిని, ఒక 20-25 రోజులు కూడా బిజీగా ఉండేవాడిని. సో అప్పుడు అంత అమౌంట్ ఇచ్చినా ఇదే యాక్టింగ్ చేస్తాం, ఇప్పుడు 10,000 ఇచ్చినా అదే యాక్టింగ్ చేస్తాం. యాక్టింగ్ అలానే ఉంటుంది. కానీ సక్సెస్లు బట్టి మనం పెద్ద ఆర్టిస్టు, చిన్న ఆర్టిస్ట్ అని ఈక్వేషన్స్ ఉండేటప్పుడు. బట్ ఆ రోజు నాకు అనిపించింది సమయం జబర్దస్త్ ఒక 50 ఎపిసోడ్ చాలులే, ఇంకా ఎక్కువ అందుకని అనిపించింది. అప్పటికి చంద్ర నా క్లోజ్ ఫ్రెండే. ఆ సామ్ అన్నాడు, అరే ఇంకా చేయరా కొన్ని అంటే, లేదు మామ నేను మూవీస్లో ట్రై చేసుకుంటలేరా అని వాడితో అన్నా. అంటే నాకు ఆ సాంగ్, నాకు చాలా పెద్ద సర్కిల్, చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, మీరు కూడా క్లోజ్ ఫ్రెండే. సో అదొకటి మిస్టేక్ అయితే చేశాను స్వామి. అది ఇప్పుడు జరిగిపోయిన లైఫ్ మన చేతిలో లేదు. నాకు సముద్రకన్నా బాగా తెలుసు, ఒక సొంత అన్నయ్యలాగా. అన్న ఒకటే చెప్పారు ఒకసారి, మీకు ఏ ఇంటర్వ్యూలు కూడా చెప్పలేదు నేను, నా పేరు దూది వెంకట్, డివి అంటారు, డివి నాయుడు అంటారు, దూది అని ఇంటి పేరుతో పిలిచారు రేర్ కేసులో. అయితే సముద్రకన్నా అన్న ఏం చెప్పారంటే, అరే జరిగిపోయిన లైఫ్ ఏది ఉందో అది మనకు సంబంధం లేదు, ఆ లైఫ్లో ఏదైనా చిన్న చిన్న స్వీట్ మెమరీస్ ఉంటే అది మనకు సంబంధించింది, జరుగుతున్న లైఫ్ మాత్రమే మన చేతిలో ఉంది, జరగబోయేది కూడా మన చేతిలో లేదు అని చెప్పారు. చెప్పి నాకు జరిగిపోయిన లైఫ్లో ఒక చిన్న స్వీట్ మెమరీ చెప్తారా నీకు అన్న. నేను ఏ ఛానల్ ఇప్పటివరకు చెప్పలేదు. చెప్పండి అన్నయ్య అన్న. ఆకాశవాణిలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశాను 40 days. సో పాడేరు అని మన అరకు దగ్గర లొకేషన్. వాళ్ళ మిస్సెస్, బాబు, పాప వచ్చారు వాళ్ళు చెన్నై నుంచి. నేను ఆవిడని కూడా వదిన బాగా మాట్లాడేవాడిని, అన్ని అని తమిళ్లో. నాకు తమిళ్ కూడా కొంతవరకు మేనేజ్ చేస్తా. అప్పుడు ఆయన ఏమన్నారు తెలిసిన, మీ వదిన ముందు ఒక స్వీట్ మెమరీ చెప్తారా ఇప్పుడు నీకు అన్నారు. చెప్పండి అన్నయ్య అన్న. నేను మీ వదిన ప్రెగ్నెంట్ రా, మళ్ళీ
అన్న నేను మీ పర్మిషన్ లేకుండా స్వామి సార్ చెప్తున్నాను అని క్షమించండి, ఇది ఈ ఎపిసోడ్ వరకు మీరు ఈ బిట్ చూస్తే క్షమించండి, తోటి ఎవరు పర్మిషన్. మీ తను అంటే వదినమ్మ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉండే, తిను అసిస్టెంట్ డైరెక్టర్, ఇంకా డైరెక్టర్ అవ్వాల. ఇప్పుడు తినడానికి సఫిషియెంట్గా డబ్బులు లేవు. ఫ్రెండ్స్తో బయటని ఏదో టిఫిన్ కోసం వెళ్తే, అరే నేను పార్సల్ తీసుకెళ్ళిపోతాను రా ఇంటికి, మీరు కానిచ్చేయండి అని పార్సల్ తీసుకొని వచ్చి వాళ్ళ ఆవిడకి ఇచ్చేసేసి ఈయన ఏదో బిందెలో వాటర్ తాగేసి పడుకున్నారు. ఇది తన ముందు వదినమ్మ ముందే నాకు చెప్పారు, ఇది జరిగిపోయింది. ఇందులో స్వీట్ మెమరీ ఏముంది, నేను ఆ రోజు పడ్డ స్ట్రగుల్ ఉంది, అది నాకు స్వీట్ మెమరీ. అంతే చెప్పటి నుంచి జరిగిపోయిన లైఫ్లో ఏముంటుందిరా, జరుగుతున్న లైఫే మనకు సంబంధించింది, జరగపోయేది కూడా మనకు సంబంధం లేదు. నేను ఇప్పుడు చెన్నైకి వెళ్ళాలిరా, ఎల్లుండో అవతల ఎల్లుండో, నాకేం తెలుసు ఏ సినిమా కమిట్ అవుతానో ఏంటనే తెలియదు, ఇప్పుడు మాత్రం నా చేతిలో ఉంది. అట్లా ప్రతిదీ కొన్ని నేను తీసుకుంటాను స్వామి, అంటే వాళ్ళు పెద్దోళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్తారు, మన మంచి కోసం చెప్తారు, తీసుకుంటాను. అండ్ అలాగే అంటే ఇప్పుడు మాలలో ఉన్నారు, అండ్ అదిగాక ఇందాకే మీరు చెప్పారు అంటే 15 సారి వేసుకున్నాను మాల అని. అవును. సో 15 టైమ్స్ వేసుకున్నారంటే అఫ్ కోర్స్ చాలా అయ్యప్ప మీద ఎంతో బిలీవ్, లేకపోతే సంథింగ్ ఏదన్నా బ్యూటిఫుల్ మెరాకిల్ లాంటిది ఏమన్నా జరిగి ఉంటేనో. చాలా మంది స్వాములు చెప్తుంది ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం ఉండో, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఏం చేయాలి, ఎలా వెళ్ళాలని తెలియని సందర్భంలో ఎవరో ఒకళ్ళ ద్వారా అయ్యప్పమాల వేసుకోవడం, వేసుకొని తర్వాత అయ్యప్పమాల ధారణ చేసుకొని 41 రోజులు దీక్ష అయిన తర్వాత ఆ రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా ఏదో ఒక రూపంలోనూ రావడం అనేది జరిగింది. అందుకే ఇంక అట్లా కంటిన్యూ చేస్తున్నాం అని చెప్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీ బిలీవ్ ఏంటి? 15 సార్లు మాలధారణ అంటే చిన్న విషయం కాదు. నాన్నగారు వెంకటేశ్వర స్వామి భక్తులు, మాది చిత్తూరు జిల్లా, తిరుపతి పక్కనే మాది, మా కులదైవం వెంకటేశ్వర స్వామి. నేను కొంతకాలం వరకు వెంకటేశ్వర స్వామి ఎప్పుడు శనివారం వచ్చిన పూజ చేసుకోవడం ఇంట్లో మా నాన్నగారితో పాటు అవన్నీ అలానే ఉండే. ఫస్ట్ టైం అయ్యప్ప మాల వేసిన తర్వాత నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వేసాను. ఆ తర్వాత నుంచి నాకు ఎందుకో తెలియదు, అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, ప్రతి గుడికి హిందూ టెంపుల్స్ ఉన్నాయి, అన్ని గుళ్ళకు నేను వెళ్తాను అవకాశం దొరికినప్పుడు అంతా. కానీ ఆ తర్వాత ఫస్ట్ టైం మాలేసాక ఎందుకో తెలియకుండా నాకు ఒక ట్రాన్స్లో పాజిటివ్ వైబ్ అని అన్నాను, అంతకు మించి ఒక ట్రాన్స్లో ఆ 41 days ఎందుకు తెలియకుండా ఒక ట్రాన్స్లో ఉంటున్నాను. సో ఆ పాజిటివ్ వైబే, అది ఆ ట్రాన్స్ అనేది పాజిటివ్ వైబే. సో అవకాశం వచ్చినప్పుడు అంతా వేద్దామని కుదిరినప్పుడు అంతా వేసుకుంటూ ఇప్పుడు 15th టైం మాల వేస్తున్నాను. ఇందులో 3 సార్లు పెద్ద పాదం వెళ్ళా, అంటే 45 కిలోమీటర్లు నడవాలి, చాలా హార్డ్గా ఉంటుంది. సో 3 సార్లు జ్యోతికి వెళ్ళా. సో ఇవన్నీ పక్కన పెడితే స్వామి, అయ్యప్ప మాల వేయడం వల్ల ఏదైనా కలిసి వస్తుందా, లేదంటే పనులు ఏమైనా జరుగుతాయా, సో ఇదివరకు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉండడం మాల వేయడం వల్ల ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయా, ఇవన్నీ పక్కన పెడితే, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది పక్కన పెడితే ఒకటైతే కన్ఫర్మ్ స్వామి, మన ఇండియాలో మేజర్గా ఉన్నవి 3 మతాలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్. బట్ ఎక్కువగా ఉన్న పర్సంటేజ్ హిందూస్. సో నేను అనేది ఒకటి స్వామి, కులాల మతాల ప్రాంతాల పక్కన పెడితే, అది ఏ మాల అనేది పక్కన పెడితే, గోవింద మాల కావచ్చు, అయ్యప్ప స్వామి మాల కావచ్చు, ఆంజనేయ కావచ్చు, లేకుంటే అమ్మవారి మాల కావచ్చు, ఏ మాల, శివమాల కావచ్చు పక్కన పెడితే, మనము ఆ మాలలో ఉన్నప్పుడు ఎలా ఉంటాము, మాల తీసేసిన తర్వాత మాలధారణ అయినాక కూడా అలాగే ఉంటే, అంటే నేను చెప్పేది నాన్ వెజ్ తినకుండా ఉండడం అని కాదు, ఇంకోటి గురించి మాట్లాడట్లేదు, మన మైండ్ సెట్. మనము ఆ 41 days మాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని మనం పాజిటివ్గా చూస్తాం. నెగిటివ్ వైబ్ అనేది మనం పిలిచిన రాదు, అది అదే నెగిటివ్ వైబ్ని పక్కన కంప్లీట్గా పడేసేసి ఆ 365 రోజుల్లో 41 రోజుకి ఇచ్చి ఇంపార్టెంట్ని రిమైనింగ్ డేస్కి కూడా ఇచ్చి అదే పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటే ఇవాళ ఎంత హ్యాపీగా ఉంటుందంటే సొసైటీ అంత హ్యాపీగా ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. చెప్తున్నా, నాకేం లేదు, మనం ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా స్వామి, ఒకటైతే కన్ఫామ్, మనం తీసుకున్న పని ఏది ఉందో ఆ పనిలోనే మనం ఎత్తుకోవాలి దేవుణ్ణి. అది ఒక అమ్మ రూపంలో ఎత్తుకోవచ్చు, నాన్న రూపంలో ఎత్తుకోవచ్చు. ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తా, రియల్ ఎస్టేట్ లైసెన్సింగ్ చేస్తా. సో అట్ ద సేమ్ టైం మన వల్ల ఎవరికైనా ఇబ్బంది జరుగుతుందా? జరగట్లేదు కదా. నేను ఇంతే స్వామి, నిద్రలేసి నైట్ పడుకున్న 2 పనులు. నా వల్ల ఈరోజు ఎవరు ఇబ్బంది పడలేదు. తర్వాత నాకు ఇచ్చిన పని, ఇప్పుడు నాకు ఇంటర్వ్యూకి పిలిచారు, ఇప్పుడు ఇంటర్వ్యూ న్యాయం చేస్తున్నాం. అట్లాగా నాకు ఏ పని ఇస్తారో ఆ పనికి న్యాయం చేస్తా, ఇంతే కాదు. సో నేనేదో నన్ను రోల్ మోడల్గా తీసుకోమని చెప్పే స్థాయి లేదు నాది, చెప్పను కూడా. కానీ మీ సంస్కారం, మీ విజ్ఞతలు మీకుంటాయి, నా సంస్కారం, నా విజ్ఞత ఆడుకుంటుంది. అట్ ద సేమ్ టైం మన ఎవరు మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకు ఉంటాయి. మనం ఆలోచించుకుంటే అక్కడే మనకు ఆన్సర్ దొరికేస్తుంది. నేను ఎవరికి స్టేట్మెంట్లు ఇవ్వను, ఏం చెప్పను, ఒకటే ఒక మాట చెప్తాను. 2 కలిస్తే మనం పుడతాం, అంటే మన అమ్మగారు, నాన్నగారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. 4 మోస్తే మనం పోతాం, అంటే మన పాడి 4 మొయ్యాలి మనం పోయినప్పుడు. ఆ 4కి పోటీ పడతారే, నేను మొయ్యాలరా అని పోటీ పడతారు చూసారా, మన బాడీ కోసం. ఇప్పుడు నేను ఉన్నాను సార్, మాలో ఉండి చెప్తున్నా,
నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నా కోసం 40 మంది పోటీ పడతారు, నలుగురు కాదు, నా కోసం. ఉమ్, నేను ప్రౌడ్గా చెప్తా విషయం. ఉమ్, అట్లా అతను పోయినప్పుడు ఎప్పుడో ఒక రోజు మనం పోవాల్సి ఉంది కదా, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు సో పోవాల్సి అలా ఉంది కదా. నలుగురిని అలా సంపాదించుకోవాలి. నలుగురిని పోటీ పడడానికి మనం పోయినప్పుడు సంపాదించుకున్న జీవితం ఏదుందో, ఆ వ్యక్తి ఎవరున్నారో అతని జీవితం పరిపూర్ణం అయిపోయింది. అతను ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయిన పని ఏది ఉందో అది సంపూర్ణంగా అయిపోయింది. నేనైతే అది బిలీవ్ చేస్తా, 100% మాల పట్టుకొని చెప్తున్నా, ఇది బిలీవ్ చేస్తా. ఇద్దరు కలిస్తే పుడతాం, మన అమ్మగారు నాన్నగారు. మనం చిరంజీవి గారికి పుట్టాలి, నాగార్జున గారికి పుట్టాలి, మా నాన్నగారి పేరు దూది కృష్ణయ్య గారు, ఇలా మనం ఏం రాసుకొని రాము. బట్ దేవుడు అది క్రియేట్ చేస్తారు, దేవుడి క్రియేషన్ అది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నలుగురు సంపాదించుకోవాల్సిన బాధ్యత మనకుంది. అది చిరంజీవి గారు అయినా సంపాదించుకుంటారు, నాగార్జున గారు సంపాదించుకుంటారు, దూది కృష్ణ గారు మీరు సంపాదించుకుంటారు, మీరు అందరూ సంపాదించుకోవాలి. అది నిజమైన జీవితం, ఆ జన్మ సార్థకత అవుతుంది. ఇది నేను హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. ఇది మెసేజ్ కాదు, నా పర్సెప్షన్ చెప్తున్నాను. మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. ఓకే. అండ్ అలాగే అంటే మీరు జబర్దస్త్లో కూడా చేశారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు చూస్తున్నట్లయితే చాలా వరకు కూడా అంటే జబర్దస్త్లో చాలా నెగిటివిటీ అనేది రావటం, చాలామంది చాలా రకాలుగా జబర్దస్త్ గురించి కామెంట్స్ అనేవి రావడం జరిగింది. అండ్ అలాగే టీమ్ లీడర్స్ విషయంలో, అండ్ అలాగే ఇచ్చే పేమెంట్స్ విషయంలో, ఇలా చాలా డిస్టర్బెన్సెస్ అనేవి చాలానే వచ్చాయి. తొక్కేస్తారు, టాలెంటెడ్ వాళ్ళని పైకి రానివ్వరు, కొంతమందికి మాత్రమే ఆ ప్లేస్ కరెక్ట్ అన్న వాదనలు కూడా వినిపించాయి. సో మీరు అక్కడ వర్క్ చేశారు కాబట్టి నిజంగా అక్కడ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది జబర్దస్త్లో? ఇవన్నీ అంటే జరుగుతున్నాయని ఎంతవరకు నిజమంటారు చెప్పినవన్నీ? స్వామి, ఒకటైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదుందో, నెగిటివ్ వైబ్, దానికున్న ఇంపార్టెంట్ పాజిటివ్ వైబ్కి ఎప్పుడు ఉండదు. నెగిటివ్ వైబ్ అనేది చాలా స్పీడ్గా తీసుకుంటుంది, చాలా మంది ఎక్కువ మంది అట్రాక్ట్ చేస్తారు కూడా. పాజిటివ్ వైబ్ లేట్గా వెళ్తుంది, తక్కువ మంది అట్రాక్ట్ చేస్తారు కూడా. సో అట్లాగా జబర్దస్త్, బిగ్ బాస్ షోస్ ఏదనేది పక్కన పెడితే, సినిమాల, సీరియల్, ఎనీథింగ్ ఏదనేది పక్కన పెడితే, ప్రతి చోట ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. పాజిటివ్ వైపు ఉంటుంది, నెగిటివ్ వైపు ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. ఎవరు మన గురించి నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారో ఆ చేసే వాళ్ళు ఎప్పటికీ వెనకాల ఉండి నెగిటివ్గా ట్రోల్ చేస్తుంటారు. వాళ్ళు వెనకాలే ఉంటారు, మనం ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటాం. మన గ్రోత్ అలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, బాగా మంచి పొజిషన్కి వెళ్తుంటాం. రైట్. అంటే మీరు రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నామని చెప్పారు. ఎందుకు అంటే మూవీస్లో ఎంతవరకు మన లైఫ్ ఇది అనేది ఉంటుంది అక్కడ అనే డౌట్తో ఇది కూడా చేస్తూ ఉన్నారా, లేకపోతే అంటే ఫస్ట్ నుంచి రియల్ ఎస్టేట్ అది కూడా చేయాలనే ఇంట్రెస్ట్తో దానిలో కూడా వెళ్ళడం జరిగిందా? లేదు స్వామి, నాకు ఇక్కడ ఏంటంటే స్వామి, పేరు వచ్చిన తర్వాత సినిమాల్లో డబ్బులు వస్తాయి. ఇక్కడ ఫస్ట్ పేరు కావాలి, తర్వాతే డబ్బులు వస్తాయి. ఫస్ట్ డబ్బులు వచ్చి తర్వాత పేరు రాదు. అదే మీకు రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకో బిజినెస్ కావచ్చు. అంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, లైజనింగ్, వేరే వాళ్ళు ఇంకో బిజినెస్ కావచ్చు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఫస్ట్ డబ్బులు, దాని తర్వాత పేరు కింద చూస్తారు వాళ్ళు, మిగతా వాళ్ళు. సో నేను కూడా రియల్ ఎస్టేట్ లైజనింగ్లో నేను పేరు ఫస్ట్ చూసుకోను స్వామి. బట్ అఫ్ కోర్స్ అందరితో బాగుంటాను, నాకు ఇచ్చిన పని న్యాయం చేస్తాను, అది పక్కన పెట్టింది. కానీ రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మాత్రం నాకు ఫస్ట్ నేను కమర్షియల్గానే ఉంటాను లైజనింగ్లో. తర్వాత నేను పేరు గురించి చూస్తాను, ఫస్ట్ డబ్బులు. అది సినిమా వరకు వచ్చేటప్పటికి నేను ఫస్ట్ వచ్చి పేరు, తర్వాత డబ్బులు చూస్తా. నాకు 2 ఆడపిల్లలు, కవల పిల్లలు, వైఫ్, నేను ఫ్యామిలీ వాళ్ళకి 3 పూట్ల అన్నం పెట్టాలి కదా స్వామి. అది ఎప్పుడో ఒకసారి జాక్పాట్లు తగులుతుంటాయి రెగ్యులర్గా లైజనింగ్ అనేది కూడా. సో అది ఎందుకో ముందు నుంచి అది ఒక సెకండ్ ప్రొఫెషన్ లాగా, అంటే సినిమా తర్వాత అది పెట్టుకున్నాను స్వామి. సో అది ఇది రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అవకాశాలు వచ్చినప్పుడు మూవీస్ లో కూడా చేస్తున్నారు. ఫస్ట్ ప్రయారిటీ మూవీస్ స్వామి, సెకండ్ ప్రయారిటీ రియల్ ఎస్టేట్ లైజనింగ్. బట్ ఒకటి పెట్టుకున్న ఆల్టర్నేటివ్, ఎందుకంటే మీకు చెప్పే కదా రీజన్, ఇక్కడ పేరు వస్తే డబ్బులు వస్తాయి, ఇక్కడ పేరుతో పని లేదు, డైరెక్ట్ డబ్బులు వస్తాయి, డీల్ అయితే అంతే, సింపుల్ స్వామి. ఓకే. అండ్ అలాగే మీకు మెగా ఫ్యామిలీతో కూడా మంచి బాండ్ ఉందని విన్నాము. సో వాళ్ళతో అంటే ఎలా ఉంటుంది, అందరితో ఉంటుందా, లేకపోతే పర్టికులర్గా నాగబాబు గారు లేకపోతే చిరంజీవి గారితోనూ అలా ఎక్కువ క్లోజ్గా ఉన్నారా మీరు? నేను క్లోజ్ అని అనను కానీ స్వామి, అంత పెద్దవాళ్ళతో నేను క్లోజ్ అనే మాట వాడగాని అది వాళ్ళదై, వాళ్ళు నాతో బాగుండడం వాళ్ళ గొప్పతనం అది. ఇప్పుడు నాగబాబు అన్నాను, నాకు ఒక అన్నయ్య లాగే. నేను మామూలుగా స్టేజ్ మీద ఉన్నప్పుడు సార్ అంటే విడిగా అన్నాను మాట్లాడతా. సో ఎందుకంటే నాకెందుకో తెలియదు, కంప్లీట్గా మా ఫ్యామిలీకి ఎక్సెప్ట్ మా నాన్నగారు పెద్ద ఎన్టీఆర్ గారు ఫ్యాను. ఒక మా నాన్నగారు మా అమ్మగారు టైం వదిలేసేస్తే మీ మొత్తం చిన్న ఫ్యామిలీ, 5గురే, పెద్దక్క, చిన్నక్క, అన్న, నేను, తమ్ముడు, మేము 5గురే ఉన్నాం, చిన్న ఫ్యామిలీ. మేము అంతా కూడా మెగా ఫ్యామిలీనే, మెగా అభిమానులు అన్నమాట. కాబట్టి లక్కీలీ నేను గోవిందరాంధ్రవాడిలో చాలా మంచి వేషం వేశాను. అన్ఫార్చునేట్లీ అది ఒక నాదే కాదు, ఎంఎస్ బాబాయ్ది, తమ్ముడు వైవార్షది, అండ్ నాది, గిరి అన్న అని ఎక్కువగా
త్రివిక్రమ్ సార్ సినిమాలో కనిపిస్తుంటాడు ఆ గిరి అన్న. మేమంతా ఫ్రెండ్స్ కింద చేసాం శ్రీకాంత్ అన్న. ఆల్మోస్ట్ 70-80% ఇట్లో పోయింది, 20-30% ఉంటుంది. ఈవెన్ ప్రకాష్ రాజ్ అన్న ఇంట్రడక్షన్ కూడా నేనే ఇస్తాను ఆ సినిమాలో. సో అయితే ఆ సినిమా అప్పుడు శ్రీకాంత్, పొల్లాచి, అటు కన్యాకుమారి ఇదంతా జరిగింది అది. అప్పుడు శ్రీకాంత్ అన్నయ్య ఒక క్యాప్టెను, రామ్ చరణ్ గారు ఒక క్యాప్టెను. సో దాదాపు ఒక 20-25 రోజులు, వర్స్ట్ కేసులో 20 రోజులు, ఆ 40-45 రోజుల్లో ఈవినింగ్ ఆఫ్టర్ 6 మేము క్రికెట్ ఆడేవాళ్ళం ఒక 1 అవర్ దాకా. ఆడి తర్వాత కొంచెంసేపు ఒక 10 నిమిషాలు అలా ఏదో ముచ్చట్లు మాట్లాడుకొని వెళ్ళిపోయాను. అప్పుడు ఉపాసనమ్మ కూడా అక్కడికి అప్పుడప్పుడు వచ్చేవారు. సో అయితే ఆ టైంలో ఇంకా రామ్ చరణ్ గారితో ఉన్న ర్యాపోతో నన్ను నువ్వు డివి అని పేరు పెట్టి పిలిచేవాళ్ళు, నేను మీరు సార్ అనేవాడిని. అట్లాగా నేను క్రికెట్కి ఒక రోజు రాకపోయినా ఏదన్నా వర్క్, నేను రాలేదు ఈరోజు ఏదో పని ఉండి అంటే ఆఫ్టర్ 6 నెక్స్ట్ డే పర్టికులర్గా వాళ్ళ స్టాఫ్తో నన్ను దగ్గరకు పిలిపించుకుని, నువ్వు నేను ఎందుకు అటెండ్ అవ్వలేదు క్రికెట్ కంటే, నువ్వు ప్రతిసారి రావాల్సి ఉందే అంటే, నాకు నిన్న మీ స్టాఫ్ పిలవలేదు సార్ అన్న, ఈ పెళ్ళి ఇది బొట్టు పెట్టి పిలవడానికి, నువ్వు ప్రతిరోజు మీకు షూటింగ్ అయిపోయినాక నువ్వు రావాల్సి ఉందే. సో నేను బౌలింగ్ చేసిన రోజులు ఉన్నాయి సార్కి, సార్ బౌలింగ్ చేస్తే నేను బ్యాటింగ్ రోజు చేసిన ఉన్నాయి, ఉపాసనమ్మకి నేను బౌలింగ్ చేస్తే ఉపాసనమ్మ బ్యాటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. సో అట్లాగా నేను చెప్పాను కదా స్వామి, నా క్యారెక్టర్ టాలెంటే నేను నమ్ముకుంటా ఎప్పటికీ. నా బిడ్డలు కూడా, నా 2 కూతుర్లకి ట్విన్స్ కూడా, అన్షిక, అన్విక, అదూది, వాళ్ళకు కూడా అదే చెప్పాను. రైట్, మెగా ఫ్యామిలీ గురించి ఒక్కొక్కరి గురించి చెప్తూ ఉన్నారు. మరి అసలు మెయిన్ మన వ్యూవర్స్ ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు, వీళ్ళ గురించి కూడా మాట్లాడితే బాగుండని. అఫ్ కోర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో ఎప్పుడన్నా కలవడం కానీ మాట్లాడడం జరిగింది. అండ్ అలాగే జనసేన పార్టీ పెట్టి చాలా వరకు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు సక్సెస్ అంటే గెలిచి మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా ఆయన సక్సెస్ఫుల్గా తన కార్యకలాపాలన్నీ చేస్తున్నారు. ఎంతోమంది ప్రజల మనసులు గెలుచుకున్నారు. సో మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? నేను చెప్పడం కాదు, నేను చెప్పే స్థాయి నాది కాదు, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన గురించి ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా తెలుసు, ఆయన క్యారెక్టర్ ఏంటి. సో ఒకటైతే గుర్తు చేస్తున్నా, నేను రీసెంట్లీ కూడా నేను కళ్యాణ్ అన్నని మన హరీష్ శంకర్ గారి సెట్కి వెళ్ళి మామూలుగా విషెస్ చెప్పి వచ్చాను. వెళ్ళి 2 months బ్యాక్ అల్యూమినియం ఫ్యాక్టరీలో హరీష్ శంకర్ గారిని, డైరెక్టర్ గారిని వెళ్ళి కలిసాను వేషం గురించి. అక్కడ కళ్యాణ్ అన్న చేస్తున్నారు, వెళ్ళి విష్ చేసి కళ్యాణ్ అన్నని ఒక 10 ఫీట్ల డిస్టెన్స్లో విష్ చేసుకొని కొంచెంసేపు ఉండి సెట్లో. ఎందుకంటే నాకు కొన్ని అమ్మతో సమానం కొన్ని బ్యానర్లు, అందులో మైత్రి కూడా ఒకటి. ఆ ప్రొడ్యూసర్స్ అందరు నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను వాళ్ళ బ్యానర్లో 3-4 సినిమాలు చేశాను. బన్నీ సార్తో కొంతకాలం ట్రావెల్ అయ్యాను కదా, 20 days 1 month వరకు తెలుసు. ఇంకా ఆ ప్రొడ్యూసర్స్ అక్కడ ఉన్నారు. మనం వచ్చిన పని ఏంది, వేషం అడుక్కోవడానికి వచ్చాం డైరెక్టర్ గారిని. నేను వచ్చిన పని అయిపోయింది, కళ్యాణాన్ని చూశాను, కళ్యాణానికి విష్ చేశాను, అయిపోయింది, నేను వచ్చేసాను. సో అంటే నాకు పార్టీలతో సంబంధం లేదు. ఎవరైనా పార్టీలను, ఈ విషయానికి కూడా నేను పార్టీలతో సంబంధం పెట్టి నాకు ఏదైనా కామెంట్స్ పెడితే వాళ్ళ విజ్ఞతకు, వాళ్ళ సంస్కారానికి వదిలేస్తాను, కానీ నాకు పార్టీతో సంబంధం లేదు. కళ్యాణ్ అన్న కోసం ఎప్పుడైనా సరే, కళ్యాణ్ అన్న కోసం అర్ధరాత్రి కాడైనా సరే నేను వెళ్తుంటా. సో బికాస్ ఆఫ్ కళ్యాణ్ అన్న గురించి, తర్వాత జనసేన పార్టీ గురించి, ఫస్ట్ కళ్యాణ్ అన్న. రైట్. అండ్ అలాగే చూస్తే మీరు మిమిక్రీ కూడా చేస్తారని విన్నాము. మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఎవరిదన్నా మిమిక్రీ చేస్తారా? యాక్చువల్లీ నాకు మిమిక్రీ అనేది దాదాపు నేను ఒక 20 మందిని ఇమిటేట్ చేస్తానండి. అదేంటంటే, ఇప్పుడు మాల్లో ఉన్నాను, నన్ను క్షమించండి, ఎప్పుడన్నా సరదాగా చిల్ అవ్వడం కోసం, ఎంటర్టైన్ కోసం ఆ సరదాగా కొంతమంది వాయిసెస్ తీసుకొని నేను చేస్తుంటాను మిమిక్రీ. సరదాగా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు సరదాగా చేస్తాను. నేను మాల్లో ఉన్నా నేను నిజాలు చెప్తాను, మాల్లో లేకపోయినా ఇలానే ఉంటుంది నా క్యారెక్టర్, ఇందులో సమస్య లేదు. సో అయితే నేను అలాగా చెప్పే వాళ్ళలో ఒక 20 మంది దాకా ఉంటారు. దాంట్లో నేను బాలకృష్ణ గారిది ఇంకా ఎవరెవరో చేశాను. బాలయ్యది డైలాగ్ ఏదైనా చెప్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. అరే బాబా, నా సోదరి సబానురాలు అర్జిత, మరి మీరు అడిగిన కొంచెం బాగుంటది. మరి మేము అగంట 2 కాదు, అగంట 3, అగంట 5, 10 ఇలా ఎన్నో మరి మేము ముందు మీకోసము మేము చేస్తూనే ఉంటాం. మరి అగంట 2 అనేది ఒక చారిత్రాత్మక సినిమా. మన బోయపాటి గారు నన్ను ఎలా బలచాలో మరి ఆ విధంగా బలించిన తీరు, మరి ఆ విధంగా అది ఒక విధంగా చెప్పాలంటే డైరెక్టర్ గారికి కూడా మరి ఆ క్రెడిట్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం అనేది మరి ఉన్నది.
వావ్! జై బాలయ్య. అసల ఎంత చక్కగా ఉందంటే వాయిస్ నిజంగా బాలకృష్ణ గారు వచ్చి మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎప్పుడన్నా మూవీస్‌లో ఎప్పుడన్నా మిమిక్రీతో చేయడం జరిగిందా? అంటే మీరు చేసిన క్యారెక్టర్స్‌కి జస్ట్ ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడే ఇలా మిమిక్ చేసి చెప్పడం జరిగిందా? మీకు ఎవరికి చెప్పను, ఒక సీక్రెట్ చెప్తాను. ఫస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు దూది వెంకట్ నాయుడు. హ్మ్. నేను ఇలా ఉంటూనే నాకు డైరెక్టర్ గారు ఏదో క్యారెక్టర్ చెప్తారు కదా, హ్మ్. 10-20 సెకండ్లలో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతా. హ్మ్. ఎక్కువ టైం తీసుకోను, 10-20 సెకండ్లోకి వెళ్ళిపోతా. హ్మ్. ఆ క్యారెక్టర్ ఇంకా అయ్యే వరకు సినిమాలో ఆ రోజు లొకేషన్లో అదే క్యారెక్టర్ని క్యారీ చేస్తూ ఉంటా. నాకు ఏదైనా ఫోన్లు వస్తే అది వేరే విషయం, మామూలుగా అదే క్యారెక్టర్ ఆ మూడ్లో ఉంటాం. అలాగే ఆ సినిమా లొకేషన్ నుంచి వెళ్ళిపోతుండగా అప్పుడు ఒక 10-20 సెకండ్లు వదిలేసుకొని తర్వాత వెళ్తా. కాబట్టి నేను అంత అవలీలగా మిమిక్రీ చేస్తా, అంత అవలీలగా నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా దానికి పర్ఫార్మెన్స్ చేస్తుంటా. దేవుడిచ్చిన గిఫ్ట్ అంటారు. ఏదన్నా గాని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోతా ఉంటారు. చాలా మంది కూడా అంటే ఇప్పుడు మీరు అనంగానే నాకు ఆ ఆలోచన వచ్చింది. నార్మల్‌గా కామెడియన్‌గా నవ్వించడం చాలా కష్టమని చెప్తుంటారు. ఎమోషనల్ సీన్స్ చేయడం కష్టమంటారు. ఇంకొంతమంది అంటారు ఏమంటారు తాగిన వ్యక్తిగా చేయడం కూడా టఫ్ అని అంటూ ఉంటారు. సో, ఎమోషనల్ ఏదన్నా అమ్మకి మించిన ఎమోషన్ ఏది ఉండదు కాబట్టి అమ్మకి రిలేటెడ్ ఏదన్నా ఎమోషనల్. అమ్మా అమ్మా లేమ్మా లేమ్మా గవర్నర్ గారు డాక్టరేట్ ఇచ్చారు. నీ కళ్ళల్లో ఆనందం చూడండి, ఒక్కసారి నాకు లేమ్మా లేమ్మా. అమ్మా ఆయన చనిపోయి అల్లారి ముద్దుగా తినిపించి తల దువ్వి బడికి పంపించేదారు. ఒక్కసారి లేవా అయ్య బాబోయ్! అసల ఏదన్నా ఇట్లా నిజంగా ఆర్టిస్ట్ అవ్వడం అంటే అది నిజంగా గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలి. వాళ్ళే ఏడిపించగలరు, వాళ్ళే నవ్వించగలరు. అన్ని రకాల క్యారెక్టర్స్, నవరసాలు నిజంగా ఒక్క నిమిషం అట్లాగా ట్రాన్స్‌లోకి తీసుకువెళ్ళిపోయారు. బట్ అలాంటిది నిజంగా గిఫ్ట్ అనే చెప్పాలి. మీరంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో క్యారెక్టర్స్‌లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ నార్మల్‌గా కట్ అని చెప్పంగానే మళ్ళీ మీరు నార్మల్ దీనిలోకి రావడం అనేది. నేను ఒకటైతే చెప్పాలి, యాక్చువల్లీ మీరు అడగకపోయినా అది ఆన్సర్ చేసేస్తాను. నా 100వ సినిమా అంటే రిలీజ్ అయినవి కలిపి 100 చేశారు కదా, ఓకే. ఎగ్జాక్ట్లీ 100వ సినిమా కమిట్ అయింది నేను. శ్రీనివాస మంగాపురం సినిమా టైటిల్. మన మహేష్ బాబు గారు, హీరో మహేష్ బాబు గారు ఉన్నారు కదా, కృష్ణ గారు అబ్బాయి, ఓకే. వాళ్ళ అన్నగారు హీరో గారు రమేష్ బాబు గారు అని, వాళ్ళ కొడుకు రమేష్ బాబు గారి కొడుకు జయ కృష్ణ, హీరో గారి పేరు జాక్స్ అంటారు. అజయ్ భూపతి గారు డైరెక్టర్. ఆర్ఎక్స్ అన్నాడు, మంగళవారం ఈ సినిమాల డైరెక్టర్, సముద్రం. దాంట్లో ఫస్ట్ టైం ఒక కామెడీ విలన్ గా చేశా. అది కూడా హీరో గారు హీరోయిన్ గారు కాంబినేషన్ లో. ఇంకా వేరే త్రివిక్రమ్ సార్ సినిమాలో చేసే గిరణ్ ఉన్నాడు, గిరణ్ కాంబినేషన్ లో. హీరోయిన్ గారు వచ్చి రవీనా టండర్ గారు అమ్మాయి. దానికి కామెడీ విలన్ గా నేను అయ్యప్ప మాల్లో ఉండి, డైరెక్టర్ గారు నాకు క్షమించండి మీ క్యారెక్టర్ రివీల్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా. నేను అయ్యప్ప మాల్లో ఉండి ముస్లిం గెటప్లో చేశాను కామెడీ విలన్ గా. నా 100వ సినిమా. నేను చాలా సినిమాలు చేసిన, ప్రతి ఒక్కళ్ళు నాకు డైరెక్టర్ గారు, ప్రతి ఒక్క డైరెక్టర్ గారు నాకు వేషం ఇస్తున్నారనంటే వాళ్ళని మనస్ఫూర్తిగా మాల పట్టుకొని చెప్తున్నా. వాళ్ళని నా నాన్నతో కంపేర్ చేస్తా, నా నాన్నకి ఈక్వల్గా చూస్తా. అలాగే ప్రొడ్యూసర్ గారు నాకు డబ్బులు ఇస్తారు, నన్ను మా అమ్మతో కంపేర్ చేస్తా, మాల్లో ఉండి చెప్తున్నా. సో అది నాకు డిఫాల్ట్లో ప్రతి సినిమాకి అలా ఫిక్స్ అయిపోయి లొకేషన్కి వెళ్తా వెళ్ళేటప్పుడే. అట్లాగా ఆ డైరెక్టర్ గారు వర్క్ విషయంలో మీరు నమ్మరు, నేను అసలు షాక్ అయిపోయినా. ఆయన పెర్ఫార్మెన్స్ చేసి 2-3 షార్ట్స్ అయినా సరే ఆయన క్వాలిటీ వర్క్ విషయంలో రాక్ చేసాడు ఆయన, క్షమించండి. ఏమే ఒప్పుకోవట్లేదు. నేనేమో నాకు ఇప్పుడు ఆ డైలాగ్ కూడా చెప్పేంత అత్యుత్సాహం వస్తుందిగా, చెప్పకూడదు తప్పు. సో రాయలసీమ స్లాంగ్లో ఉంటాయి డైలాగులు కూడా. కామెడీ విలన్గా అయ్యప్ప మాల్లో ఉన్నా, జస్ట్ కమిట్ అయింది 5-6 రోజుల ముందు చేసి వచ్చా, ముస్లిం గెటప్లో చేశా. సో ఎందుకో 100వ సినిమా అంటే రిలీజ్ కొన్న 7-8లో అది 100వ సినిమా, 7 సినిమాలలో. అలా ఒక సినిమా
నేను ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టరు ఒక ముస్లిం క్యారెక్టర్ అయ్యప్ప మాల్లో ఉండి దట్టు ఒక నాకు బాగా ఇష్టం కామెడీ విలన్గా చేయాలంటే పిచ్చి నాకు. అది ఇచ్చారంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల. వాళ్ళంతకు వాళ్ళే కాల్ చేసి ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. ఇట్లా క్యారెక్టర్ ఉంది, మీకు డేట్ ఉందా అని అడిగారు అంతే. నేను ఆడిషన్కి వెళ్ళి నేను ఆడిషన్కి వస్తానంటే ఏమొద్దు, మీ సినిమాలు చాలా చూసాం, మీకు డేట్ ఉందా ఉందన్నారు. రెమ్యునరేషన్ ఏంటంటే దాని గురించి వదిలేసేయండి అని అంటే మళ్ళీ ఫోన్ చేశారు. నేను ఎంత చెప్పాను, ఎంత ఇస్తారంటే ఓకే ఇంకా కన్ఫర్మ్ అనేసాను. సో అంటే మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్ అది. అన్ని సినిమాలు అనేది అది నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకో బళ్ళారిలో చేసి వచ్చాం మళ్ళీ. ఎందుకో తెలియదు, నేను మాల్లో మాలడం ఉండడం వల్ల 15 సార్లు మాల వేసింది ఒక మిరాకిల్ అది నాకు. ఓకే, నేను అరే అలాంటి క్యారెక్టర్ చేయాలి, కామెడీ విలన్ ఎప్పటి నుంచో ఒక కోరిక. అండ్ బేసిక్గా నేను యాక్చువల్లీ అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. అంటే ఒక ఆర్టిస్ట్కి కొన్ని రోల్స్ ఉంటాయి కదా, అంటే చేస్తున్న కొద్దీ ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. అంటే కొంతమందికి కామెడియన్గా చేయాలి, కొంతమందికి విలన్గా చేయాలి, ఇంకేమన్నా డిఫరెంట్ జానర్స్లో ట్రై చేయాలని ఇలా చాలా రకాల ఇంట్రెస్ట్లు అయితే ఉంటాయి. సో అలా మీకేమన్నా ఎన్ని ఇయర్స్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది అఫ్కోర్స్ అనిపిస్తుంది. బట్ స్పెసిఫిక్గా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి, ఇది ఖచ్చితంగా ఒక్క మూవీ అన్నా చేయాలా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని ఏదన్నా ఉందా? అరే ఈ క్యారెక్టర్ల కోసం వాడు ఆ స్వామి పుట్టాడేమో. ఏది ఫిజికలీ కమ్ మెంటలీ హ్యాండిక్యాప్టెడ్, గే, తాగుబోతు, ఈ 3 క్యారెక్టర్ల కోసమే మిగతా అన్ని తినేస్తా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకా నాకు కామెడీ విలన్ గా ఇచ్చారు రైటర్ గారు, కానీ ఈ క్యారెక్టర్ల కోసం స్పెసిఫిక్ గా వీడు ఏమన్నా మ్యానుఫ్యాక్చర్ అయ్యాడా వీడు అనే అంతగా ఇష్టము, అనే అంతగా పెర్ఫార్మెన్స్ చింపడం అంటారు, చింపడం కాదు అంతకు మించి చేస్తా. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక వస్తే మాత్రం ఇంకా అసలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీనివాస్ మంగాపురంది నాకు ఇష్టం, అది నాకు కామెడీ విలన్ అనేది ఇష్టము, అది వచ్చేసింది. మిగతా తాగుబోతు కూడా చేస్తున్నాను గతం లోపల, గే క్యారెక్టర్స్ చేస్తాను, ఫిజికలీ కమ్ మెంటల్ హ్యాండిక్యాప్టెడ్ కూడా చేస్తాను, వస్తాయి. రైట్. సో ఫ్యూచర్ లో వీటిలో వస్తే మాత్రం అసలు వదులుకోనని చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ స్పెసిఫిక్ గా అన్నందుకు చెప్పాను, నేను ఏది వదులుకోను, నాకు సమస్య లేదు. అండ్ అలాగంటే ఫైనల్ గా వచ్చేసేసి అట్ ప్రెసెంట్ కూడా చాలా మూవీస్ చేశాను, రిలీజ్ కి ఉన్నాయని చెప్తూ ఉన్నారు. చాలా మూవీస్ చేశాను, చాలా మూవీస్ రిలీజ్ అయినాయి, ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. చాలా మంది చూసారు, అక్కడక్కడ గుర్తుపట్టి మాట్లాడుతుంటారు, కొన్ని చోట్ల ఫోటోలు కూడా అడుగుతుంటారు. ఆన్ సెట్స్ ఒక 7 సినిమాలు రైట్ నౌ జరుగుతున్నాయి. అండ్ గతంలో రిలీజ్ అయిన ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు కమింగ్ అప్ ప్రాజెక్ట్స్ ఏమన్నా సీరియల్స్ గానీ మూవీస్ గానీ ఇప్పుడు ఏమన్నా కొత్తగా సైన్ చేశారా? ఇప్పుడు 7 సెట్స్ మీద ఉన్నాయి, కమిట్ అయితే ఒక 4-5 ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు కమిట్ అవ్వాల్సిన జాన్ లో కమిట్ అవ్వాల్సిన శ్రీకాంత్ అన్న హీరోగా ఒకటి ఇట్లా ఉన్నాయి, బెల్లకొండ శ్రీనివాస్ గారి హీరోగా ఒకటి ఇట్లా ఉన్నాయి. నేను ఏది కూడా అమ్మా నేను వెళ్ళి ఒక రోజైనా కెమెరా ముందుకు వెళ్ళి ఒక డైలాగ్ అన్న చెప్పి మేకప్ వేసుకుని వచ్చి పక్కన కూర్చుంటానే ఆ రోజు ఆ సినిమా కమిట్ అయినట్టు ఫీల్ అవుతానమ్మా. సంవత్సరం అంటే నేను ఎప్పుడో కమిట్ అవ్వబోతాను ఇవన్నీ నేను చెప్పను. ఇప్పుడు నా 7-8 సినిమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను షూటింగ్ చేస్తే కొన్ని డబ్బింగ్ చెప్పేశాను. నాకు అనగనగా ఒక రాజు, నవీన్ పొలిశెట్టి గారు, ఇవన్నీ ఇప్పుడు 7-8 సినిమాలు రైట్ నౌ నాకు రిలీజ్ కున్నా. అట్ ప్రెసెంట్ సంక్రాంతికి ఒక సినిమా వస్తుంది నవీన్ పొలిశెట్టి గారు, చిన్న కామెడీ విలన్ లాగా ఉండే క్యారెక్టర్. అంటే శ్రీనివాస్ మంగాపురం అంత కాదు, రావు రమేష్ అన్న, తన మాతస్వామి మీనాక్షి చౌదరి గారు హీరోయిన్ గారు, వీళ్ళు కాంబినేషన్ చేశాను. డబ్బింగ్ కూడా చెప్పేస్తాను, తప్పే ఉంది కానీ ఇవన్నీ రివీల్ చేయొచ్చు, ఏం తప్పలేదు కానీ. యా, సో బల్క్ గానే ఉన్నాయి, అంటే సెట్స్ మీద ఉన్నాయి, రిలీజ్ అవ్వబోతున్నాయి కూడా ఉన్నాయి అంటున్నారు కాబట్టి. బట్ ఒక 10 రోజులు బిజీగా ఉన్నా ఓ 10,000 అలా ఇస్తున్నారు, ఇంతకు మించి ఏం లేదు నెలలో. ఆ 10 రోజులు బిజీ ఉండడం కోసం ఇంకో 10 రోజులు ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్లు ఇచ్చుకుంటున్నా, ఇది నా జీవితం. రైట్. వెంకట్ గారు ఇలానే అంటే ఇంకా ముందు కూడా మంచి క్యారెక్టర్స్ చేయాలని, అలాగే మీరు చెప్పినట్లుగా మీకు ఇంకా ఇష్టం చేయాల్సిన కొన్ని క్యారెక్టర్స్ ఇవి కూడా వస్తే ఇంకా బాగా చేస్తానని మీరు చెప్పారు కాబట్టి అవి కూడా త్వరలోనే మీకు మంచి క్యారెక్టర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ నక్షత్ర టీవీ కూడా బాలకృష్ణ గారి స్లాంగ్ లో చెప్తాను, చెప్పండి. మీరు ఎన్నో ఛానల్స్ ఎంకరేజ్ చేసి మరి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసిన దాఖలు ఉన్నాయి. మరి అదే విధంగా మనస వాచన కర్మన మీ బాలకృష్ణని కోరుకుంటున్నాను. మరి నక్షత్ర ఆ ఛానల్ వాళ్ళను కూడా మీరు ఒకసారి లేపండి, అది దానికి కూడా మరి ఈ విధంగా మీ బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ బాలయ్య చెప్తే మీరు కూడా ఖచ్చితంగా మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, ఖచ్చితంగా చేసుకోండి. అండ్ బిఫోర్ దట్ థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ.